రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. చప్పన్న ఆదేశాలు సామంతరాజుల ఏలుబడిలోకి వచ్చి భారతదేశము దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో కూడా ఉండింది. అయితే భారత ప్రజల పోరాటాల వల్ల 1947 ప్రాంతంలో స్వతంత్రం వచ్చి రాజకీయాలు ప్రజాస్వామ్యం వైపు పయనించాయి. రాను రాను ప్రజాస్వామ్యము ఎంత విజయవంతంగా నడిచినప్పటికీ శ్రీమతి ఇందిరాగాంధీ రూలింగ్లోకి వచ్చేటప్పటికి కొంత ప్రజాస్వామ్యం గాడి తప్పి నియంతృత్వ పోకడలకి వెళ్ళింది. దానితో కనిపించిన ప్రతి నాయకుడిని ఆమె అరెస్ట్ చేయడంతో జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ వచ్చి రూలింగ్లోకి వచ్చింది. తరువాత అదే శ్రీమతి ఇందిరాగాంధీని వాళ్ళు జైల్లోకి వేయడంతో ప్రజలు మళ్ళీ తిరగబడి ఇందిరాగాంధీ గారికి అధికారం ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతోంది, అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తే ఎవరికైనా పనిష్మెంట్ తప్పదని భారతీయ ప్రజలు 1947 నుంచి నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఈ బోధగతం అంతా ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా 2019 తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ అహంకార ధోరణి గురించి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేసినప్పటికీ కక్షపూరిత రాజకీయాలనే ఒక ముద్ర ఆయనతో పడటంతో చాలామంది ప్రజలు ఆయన పట్ల వ్యతిరేకత వచ్చింది. ఎన్నో కేసులు పెట్టాడు, ఎంతోమందిని అరెస్ట్ చేసినాడు. రకరకాల అహంకారపూరిత ధోరణి వల్ల విపరీతమైన చెడ్డ పేరు వైఎస్సీపీ పార్టీకి రావడంతో 2024లో 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. అయితే ఇక్కడ జరిగే విషయం అంతా ఏం చెప్పాలంటే, 2024లో తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే చేశారో 2019 నుంచి 2024 వరకు అవే చేస్తారా అనే దానికి సంకేతాలు ఇప్పుడు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి 2019లో ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి కులిస్తే 2024లో మొట్టమొదటిలోనే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు కూల్చేశారు. కక్షపూరిత రాజకీయాలు మేము చేయము అంటేనే కారణాలు ఏదేమైనా సరే పార్టీ యొక్క ఆఫీసును కూల్చేయడం అనేది ఒక విధంగా ప్రజలకు చెడు సంకేతాన్ని కల్పించడమే. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇచ్చినట్టే ఇచ్చి ఆయన ఇటు వచ్చే లోపలనే ఆ యొక్క భవనాన్ని కూల్చేయడంతో ఖచ్చితంగా నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించే పరిస్థితి అయితే మాత్రము తెలుగుదేశం పార్టీ అనుసరిస్తుందేమో అనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఈ కక్షపూరిత రాజకీయాలతో వ్యవహరించేంత కాలము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు విలువ ఉండదని, అది తెలుగుదేశం పార్టీ అయినా రేపు జనసేన పార్టీ అయినా అదేవిధంగా కూటమి మొత్తమైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రూలింగ్లోకి వచ్చినా ప్రజల కోసం పరిపాలించాలే కానీ ప్రజల యొక్క ఇచ్చినటువంటి హామీలను, సంక్షేమ పథకాలని, కార్యక్రమాలని, అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని పగదీర్చుకోవాలనుకుంటే మాత్రం ప్రజలు మళ్ళీ మీకు కూడా అదే తీర్పు ఇస్తారు. సో సీనియర్ నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెడదోరలకు పోడని, ఒక సమయం ఆయన వెళ్ళాలని అనిపించినా అడ్డుకట్ట వేసేదానికి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఉప ముఖ్యమంత్రి ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇంకా ఆశలు సావలేదు. సమావేశాలు ఈరోజే జరిగాయి. తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఇంకా కొన్నాళ్ళు అవకాశం ఇద్దాము. ఈ హనీమూన్ పాలిటిక్స్ లోపల వాళ్ళు తీసుకునే నిర్ణయాలు పాజిటివ్గా ఉంటే ప్రజల్లో మళ్ళీ వాళ్ళు స్థానం సంపాదించుకుంటారు. లేకపోతే వైసీపీ పార్టీకి జరిగినటువంటి స్థితే ఈ తెలుగుదేశం పార్టీ కూడా వస్తుందని అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. దీన్ని సౌగ్గా తీసుకొని జర్నలిస్టు కూడా ఎవరు పడితే వాళ్ళు, ఎవరి కోణంలో వాళ్ళు విపరీతమైనటువంటి అనాలిసిస్ చేయకుండా సహనం పాటించి నిజాయితీ వైపు ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, పొలిటికల్ రివ్యూ విశ్వనాథరెడ్డి. థ్యాంక్ యూ.